కనీస జీతం మాకు 20,000 చేయాలని ఎన్నోసార్లు మొరపెట్టుకున్న జరే. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ శాఖలోనూ కూడా ఇంత తక్కువ జీతాలు లేవు. 11 సంవత్సరాలు గడుస్తున్నప్పటికి కూడా ఈ రోజు వరకు ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉన్నట్లు అదే 7,850 రూపాయల శాలరీ. ఇది చంద్రబాబు నాయుడు పెట్టారనేసి ఆ పథకాన్ని తొక్కి ఇప్పుడు కూడా ఇతనే వస్తే పెరుగుతుందని ఆశ మీద ఉన్నాం. ఇద్దరు ఆడపిల్లలు పుట్టి నేను 7,800తో నేను వాళ్ళని ఎలా పోషించా. నాకు ఇంత తక్కువ శాలరీ మాత్రం మాది ఒక తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ మాత్రమే ఉన్నాయి. 10 సంవత్సరాల నుంచి వాళ్ళు లెక్కేసుకున్న జరే ఈ రోజుకి మాకు వచ్చే జీతం నెలకి 8,463 రూపాయలు. అది కూడా నెల ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది. ప్రభుత్వం తెలియదు, ఈ యొక్క అధికారులు తెలియదు, అలాగని చెప్పి మా యొక్క కంపెనీ తెలియదు. ఇది మీరు ఏర్పాటు చేసిన పథకమే కాబట్టి దీన్ని మీరు ప్రోత్సాహపరచండి. కనీస వేతనం మాకు ఇచ్చి మమ్మల్ని సమాజంలో గౌరవంగా బ్రతికి. ధరలు చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయి, మా పరిస్థితుల్లో జీతం చూస్తే నేలని తాగుతూ ఉంది. పేరు కృష్ణ, నేను అనకాపల్లి జిల్లా నుండి వచ్చాను. నేను తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్లోని 10 సంవత్సరాల నుండి నేను ఇదే తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్లో పనిచేస్తున్నాను. అప్పటి నుండి చంద్రబాబు నాయుడు గారు 2016 జనవరిలో స్టార్ట్ చేసిన కంటే ఇదే సంస్థలో నేను పనిచేస్తున్నాను. అప్పటి నుండి ఇదే జీతం నాకు ఇస్తున్నారు. ఎన్నిసార్లైనా గవర్నమెంట్కి మేము వినతిపత్రాలు ఇచ్చాము. కనీస జీతం మాకు 20,000 చేయాలని ఎన్నోసార్లు మొరపెట్టుకున్న జరే ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ఒక గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తున్నామన్న ఆనందంతో ఎప్పటికైనా జరే ఈ ప్రభుత్వాలు మాకు కనీస జీతం ఇస్తాయని, సమాజంలో మంచి గౌరవం వస్తుందని ఆశతోటి ఎన్నో సంవత్సరాల నుండి మేము చేస్తున్నాం. కాకపోతే మినిమము ఇప్పుడు నిత్యావసర ధరలు పెరిగినాయి. అయినా జరే ఇప్పటికైనా జరే ఈ ప్రభుత్వాలు మాకు జీతాలు పెంచుతాయనే ఉద్దేశంతో మేము ఇప్పుడు పోరాటానికి దిగాం. గత 10 సంవత్సరాల నుండి కూడా చేసినా జరే కనీసం మమ్మల్ని ఎక్కడున్నారని గుర్తించలేదు. ఇక నుండి మా బాధలు ఎక్కువయ్యే కావున ప్రభుత్వానికి ఎలాగైనా జరే మా బాధలు వినియోగించుకోవాలని ఈరోజు. నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. మేము అనంతపురం జిల్లా నుంచి వచ్చాము. గత కొన్ని సంవత్సరాలుగా ఈ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్లో మేము డ్రైవర్లుగా విధులు నిర్వర్తిస్తున్నాము. అయితే ఇప్పుడు ప్రస్తుతం మాకు వస్తున్న వేతనం కేవలం 8,463 రూపాయలు మాత్రమే మా అకౌంట్లో జమ చేస్తున్నారు. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆ 8,463 రూపాయల వేతనంతో మా కుటుంబాలని పోషించుకోవాలంటే, మా భార్య బిడ్డల్ని చూసుకోవాలంటే, తల్లిదండ్రులను చూసుకోవాలంటే ఈ జీతం కేవలం మాకు 10 నుంచి 11 రోజులు మాత్రమే సరిపడుతుంది. మిగతా 19 రోజులు లేదా 20 రోజులు అప్పులు చేసి బతికే పరిస్థితి వస్తుంది. మేము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక నిండు గర్భిణి ప్రసవం అయితే ఆ నిండు గర్భిణి తర్వాత మరియు అప్పుడే పుట్టిన పసిబిడ్డని వారి ఇళ్లకు చేర్చే కొన్ని కార్యక్రమాల్లో సరైన సదుపాయాలు ఇబ్బందులకు ఉన్న సందర్భంలో వాళ్ళని క్షేమంగా ఇంటికి చేర్చే పరిస్థితికి ఈరోజు ఈ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మా డిమాండ్స్ ప్రస్తుతం ఈ 8,000 జీతం వద్దు, మాకు కనీసం 26,000 జీతంగా మాకు 26,000 జీతం మాకు వెచ్చించి మా కుటుంబాలు సమాజంలో మేము కూడా గౌరవంగా బ్రతకడానికి ఈ ప్రభుత్వం మాకు అవకాశం ఇవ్వమని కోరుతున్నాం. ఎంతోమంది ఆకలిగొన్న కడుపులతో పొట్ట చేత పట్టుకొని ఈరోజు ఈ ధర్నాకి మేము ఇచ్చేసి ఉన్నాం. ఈ ఆకలిని, మేము పడిన బాధల్ని, ఇబ్బందుల్ని, సమస్యల్ని, మేము ఎదుర్కొంటున్న అవమానాలని, సమాజంలో మేము పడే అనేక పరిస్థితుల్ని మా పరిస్థితి అగమ్య గోచరంగా అర్థనాదాలుగా మిగిలిపోతున్నాయి. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం, నా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే మా పైన స్పందించి ఇది మీరు ఏర్పాటు చేసిన పథకమే కాబట్టి దీన్ని మీరు ప్రోత్సాహపరచండి. కనీస వేతనం మాకు ఇచ్చి మమ్మల్ని సమాజంలో గౌరవంగా బ్రతికే అవకాశం మాకు ఇవ్వమని కోరుతా ఉన్నాం. మరింత ప్రోత్సాహం ఇస్తే మరింత ఉత్సాహంగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా మేము కూడా పాల్పడతామని, మేము కూడా ముందడుగు వేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. థ్యాంక్ యూ. నేను అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి వచ్చాను. నేను గత 10 సంవత్సరాల నుంచి ఇదే సంస్థలో అయితే పనిచేస్తున్నాను. అప్పటి నుంచి నేను ఇదే జీతానికి 8,400 రూపాయల జీతానికి అయితే పనిచేస్తున్నాను. మా డిమాండ్స్ అయితే మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అలాగే ఈ యొక్క సమాజంలో గౌరవంగా బతకాలని నారా చంద్రబాబు నాయుడు గారిని అయితే మేము కోరుతున్నాము. దయచేసి అయ్యా, మా యొక్క కుటుంబ పోషణం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ 8,000 జీతంతో మేము ఎలా బతకాలో కూడా మాకు తెలియట్లేదు సార్. కనీసం మా మీద దయ ఉంచి మాకు కనీస వేతనం 26,000 చేయాల్సిందిగా మేమైతే కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ సేవలలో గత 10 సంవత్సరాలుగా క్యాప్టెన్లు పనిచేస్తూ ఉన్నారు.
డెలివరీ అయిన తర్వాత తల్లుల్ని సురక్షితంగా ఇంటి దగ్గర చేర్చడం, అట్లాగే హై రిస్క్ ఎనీమిక్ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హాస్పిటల్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించి తిరిగి ఇళ్ల దగ్గర చేర్చడం. ఈ పనులన్నీ కూడా గ్రామీణ ప్రాంతంలో సరైన వాహన సౌకర్యం లేక అనేక డెలివరీ సమయాల్లో కావచ్చు, తర్వాత కావచ్చు, తల్లి బిడ్డ చనిపోతున్న పరిస్థితి ఉంది. ఇటువంటి మోర్టాలిటీ రేటు తగ్గించడం కోసం ఈ సేవల్ని ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతంలో ఈ సేవల కోసం ఈ సేవలు ప్రారంభించారు. వీటిని ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. అలాగే 10 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఉద్యోగులకు ఇస్తున్న జీతం కేవలం నెలకి 8,500 రూపాయలు మాత్రమే. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ శాఖలోనూ కూడా ఇంత తక్కువ జీతాలు లేవు. ఈ వేతనాలను వెంటనే పెంచాలని, రెగ్యులర్ ఉద్యోగుల బేసిక్ ఏదైతే ఉందో మినిమం టైం స్కేల్, ఆ మినిమం టైం స్కేల్ని చెల్లించాలని, పిఎఫ్ పిఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, విధి నిర్వహణకు అవసరమైన ట్యాబ్ సౌకర్యం కావచ్చు, రీఛార్జ్ కావచ్చు, ఇది చేయాలని, 8 గంటల పని విధానం అమలు చేయాలని చెప్పి కోరుతూ ఇవాళ రాష్ట్ర ధర్నాని నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని వీళ్ళ వేతనాలు పెంచి ఇతర సమస్యలు పరిష్కారం చేయేలా కృషి చేయాలని చెప్పి కోరుతున్నాం. కొత్త కాంట్రాక్ట్ వస్తున్న నేపథ్యంలో వీటన్నిటినీ కూడా టెండర్లో పొందుపరిచి అమలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. సమస్యల పరిష్కారం కాకుంటే భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఉద్యమించక తప్పదు అని తెలియజేస్తూ ఉన్నాం. ఏవి నాగేశ్వరరావు, తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ ఉద్యోగుల గౌరవాధ్యక్షులు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఏలూరు జిల్లా 102 ఉద్యోగిని, అదేవిధంగా ఏలూరు జిల్లా అధ్యక్షుడిని. మన తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ స్థాపించి 2016లో సీఎం చంద్రబాబు నాయుడు గారు స్థాపించారు. అప్పటి నుండి కూడా ఈ యొక్క తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ సోదరులకి 7,190 రూపాయలతో ఉద్యోగంలో జాయిన్ అవ్వడం అనేది జరిగింది. 11 సంవత్సరాలు గడుస్తున్నప్పటికి కూడా ఈ రోజు వరకు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు అదే 7,850 రూపాయల శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందువలన ఈరోజు ధర్నా నిర్వహించడం ముఖ్య కారణం మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, 26,000 రూపాయలు శాలరీ అనేది చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ధర్నా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఆరోగ్య భద్రత కూడా కల్పించి ఉన్నటువంటి 500 మంది క్యాప్టెన్ డ్రైవర్లందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం న్యాయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క ధర్నా నిర్వహించడం జరుగుతుంది. విజయనగరం జిల్లా నుంచి వచ్చాం సార్. మేము విజయనగరం జిల్లా నుంచి వచ్చాము. ఇది తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు ఏలూరులో 2016లో ఓపెన్ చేశారు. ఆ ఓపెన్ చేసిన నుంచి నేటికి 11 సంవత్సరాలు అయినా 8,400 రూపాయలు శాలరీ వేస్తున్నారు. ఆ శాలరీ ఎటుకు చాలక కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నాం. కనీసం వేతనం ఇమ్మని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మన కిందటి ప్రభుత్వం జగన్ గారు వచ్చి వాళ్ళ నాన్నగారు పెట్టి పథకాల్లో 108, 104 కూడా జీతం పెంచారు. ఇది చంద్రబాబు నాయుడు పెట్టారనేసి ఆ పథకాన్ని తొక్కి ఇప్పుడు కూడా ఇతను వస్తే పెరుగుతుందని ఆశ మీద ఉన్నాం. ఇది కూడా పెంచలేదు. వచ్చారు కదా, ఇప్పుడు కూడా పెంచలేదు. దానికి ఇబ్బందితో ఇప్పుడు ధర్నా చేయడం జరుగుతుంది. కనీస వేతనం 26,000 మాకు ఇప్పిస్తారని కోరుకుంటున్నాం. శ్రీనివాసరావు, శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాము. మేము 2016 జనవరిలో ఈ బళ్ళు ఓపెన్ అయ్యాయి. తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. ఈ పథకంలో అప్పుడు మేము జాయిన్ అయినప్పుడు 7,193 రూపాయలు ఇచ్చారు. జీవికే యాజమాన్యం అప్పట్లో నడిపింది. గత 5 సంవత్సరాలు జీవికే యాజమాన్యం నడిపింది. అప్పుడు కూడా 10% ఇంక్రిమెంట్ ఇస్తామని మాకు చెప్పి ఆ 10% ఇంక్రిమెంట్ కూడా ఇవ్వలేదు. చాలాసార్లు వెళ్ళి మేము కంపెనీ ద్వారా కానీ గవర్నమెంట్ ద్వారా కానీ వెళ్ళి అడిగితే పెంచుతాము, చూస్తాము, చేస్తామనే చెప్పారు తప్ప నేటికి 11 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి 3 ప్రభుత్వాలు మారాయి. మధ్యలో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. వచ్చేటప్పుడు 104, 108 ఒక డ్రైవర్కి మాతో పాటు మేము చేసే డ్యూటీ వాళ్ళు కూడా చేస్తారు. వాళ్ళకి నెలకి వేతనం 28,000 రూపాయలుగా నిర్ణయించారు. మేము చేసే డ్యూటీ ఏం తక్కువ ఉందని మాకు 7,193 రూపాయలు ఇస్తున్నారు. ఈరోజు మేము ఈ రోడ్డు మీద ఎక్కామంటే ఈరోజు నేను ఇంకా ఈ డ్యూటీలోకి వచ్చేటప్పుడు నాకు పెళ్ళి అవ్వలేదు. ఈ డ్యూటీలోకి వచ్చిన తర్వాత నాకు పెళ్ళి అయ్యి 2 ఆడపిల్లలు పుట్టారు. 2 ఆడపిల్లలు పుట్టి నేను 7,800తో నేను వాళ్ళని ఎలా పోషించాలి అనే బాధతో రోజు కూడా అప్పులు, మా ఆవిడ తెచ్చిన కట్నం డబ్బులు, ఆ గోల్డ్ మొత్తం తనఖా పెట్టుకొని అప్పులు చేసుకొని బతకవలసి వస్తుంది 7,193 రూపాయలతో. అయినా ఈ రోజు కూడా ఈ గవర్నమెంట్కి ఇన్ని వినతి పత్రాలు ఇచ్చాం. ఎంతమంది కలెక్టర్లు మారితే అంతమంది కలెక్టర్లు కూడా వినతి పత్రాలు ఇచ్చాం.
ఏ ఒక్క కలెక్టర్ కూడా మాకు న్యాయం చేస్తామని ఇంతవరకు చూపించలేదు. సీఎం గారికి కలిసాం, సీఎం గారికి ఇచ్చాం, లోకేష్ గారికి ఇచ్చాం. వస్తున్న ప్రభుత్వాలు అన్నిటికీ కూడా మేము వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాము. అయినా ఎటువంటి జీతం కూడా మాకు ఇంక్రిమెంట్ అవ్వలేదు. ఈ రోజుకైనా మేము ఇప్పటికి కూడా మేము రోడ్డు మీద ఎక్కకపోతే మేము ఎవరికి కనిపించట్లేదు. మేము ఎవరికి కూడా మేము ఉన్నామని కూడా మమ్మల్ని గుర్తించట్లేదు ఏ ప్రభుత్వం కూడా. ఈ రోజుకైనా మమ్మల్ని గుర్తించి మాకు ఒక గౌరవప్రదమైన వేతనం ఇచ్చి మా కుటుంబాలని మేము పోషించుకునేటట్టు ఆ గవర్నమెంట్ సీఎం గారు మమ్మల్ని ఆదుకొని మా యొక్క కుటుంబాలని రోడ్డున పడకుండా ఆదుకుంటారని పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క విషయం మీద కొద్దిగా చొరవ చూపించి మా యొక్క బత్యాలు పెంచుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు బసవరాజ్ అండి. నేను రాష్ట్ర తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ అధ్యక్షునిగా ఇది చేస్తున్నాను. గత 10 సంవత్సరాల నుంచి కూడా మాకు ఈ 8,400 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. ఈ 10 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో ప్రభుత్వాలు మారినా కూడా, ఎన్ని కంపెనీలు మారినా కూడా మా ఉద్యోగ భద్రత కానీ, ఒక శాలరీ హై కానీ ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, ఏ కంపెనీ కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ ప్రైవేటీకరణ కాకున్నట్ల గవర్నమెంటే నిర్వహిస్తే మాకు బాగుంటుంది. కాబట్టి ఈ గవర్నమెంట్ సెక్టర్లో ఎన్ని రోజులు కూడా ఎంతో కంపెనీలు పనిచేసినా కూడా, ఎంతోమంది ఇది చేసినా కూడా మాకు ఇంత తక్కువ శాలరీ మాత్రం మాది ఒక తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడుండే నిత్యావసర సరుకులకి మేము ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి? కనీసం మా హాస్పిటల్లో కూడా మాకు ఒక గుర్తింపు కూడా లేదండి. మాకు ప్రతి హాస్పిటల్లో కూడా మాకు ఒక రూమ్ ఏర్పాటు చేయాలి. ఇప్పుడుండే సమాన పనికి సమాన వేతనం కల్పించాలి. మాకు కూడా ప్రతి ఒక్కరిలాగే 26,000 శాలరీ హై చేసి మాకు ప్రతి కుటుంబాన్ని తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్గా కాపాడతారని మేము మనవి చేసుకుంటాం. గతంలో కూడా మేము ఇప్పుడుండే కూటమి ప్రభుత్వంలో కూడా పలుమార్లు కూడా సీఎం గారికి కానీ, ఆరోగ్య శాఖ మంత్రికి కానీ, నారా లోకేష్ గారికి కానీ, కమిషనర్కి, ప్రిన్సిపల్ సెక్రటరీకి పలుమార్లు మేము లెటర్లు ఇవ్వడం జరిగింది. కానీ ఏ ఒక్కరి నుంచి కూడా మాకు స్పష్టమైన హామీ నెరవేర్చకపోగా ఈ కంపెనీ కూడా తక్కువ వేతనం ఇచ్చి ఎక్కువ పని చేసుకుంటుంది. కాబట్టి ఇవన్నీ ధోరణి మారాలి. మాకు ప్రభుత్వం దిగివచ్చి, కంపెనీ దిగివచ్చి మా సమస్యలు తీర్చకపోతే ఈ ఉద్యమం ఇక్కడితో ఆకుకున్నట్ల మరి ఎక్కువ వృద్ధిగా చేస్తామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా పేరు దేవిప్రసాద్. నేను తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నాది అనకాపల్లి డిస్టిక్ నుంచి వచ్చానండి. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడ రావడానికి కారణం ఏమిటంటే, తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ సేవలు నిర్వహించి ఈ రోజుకి దాదాపుగా 10 సంవత్సరాలు దాటి 11 సంవత్సరాలు అడుగు పెట్టడం జరిగింది. 10 సంవత్సరాల నుంచి కూడా లెక్కేసుకున్న ఈ రోజుకి మాకు వచ్చే జీతం నెలకి 8,463 రూపాయలు. అది కూడా నెల ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది. ప్రభుత్వం తెలియదు, ఈ యొక్క అధికారులు తెలియదు, అలాగని చెప్పి మా యొక్క కంపెనీ తెలియదు. మా యొక్క జీతం అడుగుతుంటే మా యొక్క తాలూకు ఫండ్ రాలేదు, అది రాలేదు, ఇది రాలేదు అని చెప్పేసి గత ఏదో పబ్బం గడుపుకుంటూ వస్తూ ఉన్నారు. మేము ఈరోజు ధరలకు అనుగుణంగా మేము పరిస్థితులు చూస్తూ ఉంటే, ధరలు చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయి, మా పరిస్థితులు జీతం చూస్తే నేలని తాకుతూ ఉంది. ఈరోజు ఇప్పటికైనా సరే ప్రభుత్వం అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు, ఈ యొక్క తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళైనా సరే వచ్చి మా యొక్క ఉద్యోగుల కష్టాన్ని అర్థం చేసుకొని కనీస వేతనం 26,000 రూపాయలు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాన్ని అమలు చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారులు కూడా మేము కోరుతూ ఉన్నాం. ఈ రకంగా ఉద్యోగ భద్రత, అలాగే టెండర్ విధానం మారే విధానం అని చెప్పేసి మారుతుందని చెప్పేసి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ టెండర్ మారే ప్రక్రియలో కూడా గతంలో ఉన్నటువంటి జీవీకే నుంచి అరబిందోకి వచ్చాము. ఇక్కడ ఈ రోజు నుంచి ఇంకో దేనికి వెళ్తామో తెలియదు. కానీ మమ్మల్ని ఎప్పుడు కూడా ఫ్రెషర్స్గానే తీసుకున్నారు, అంటే కొత్త వాళ్ళగా తీసుకున్నాను. ఈ యొక్క పనిని కొత్త వాళ్ళు తీసుకోవడం వల్ల మేము చాలా నష్టపోతూ ఉన్నాం. మాకు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, మాకున్న ఎక్స్పీరియన్స్ లాస్ అయితే ఉన్నాం. దీన్ని పరిగణలో తీసుకొని మమ్మల్ని కొత్తగా కాకుండా మమ్మల్ని కొనసాగించి సీనియర్ని గుర్తించి మాకు ఉద్యోగ భద్రత కల్పించి మమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా, అలాగే రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారిని, అలాగే డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, అలాగే మన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారిని వేడుకుంటూ ఉన్నాం. నా పేరు శ్రీనివాస్ అండి. నేను నంద్యాల జిల్లా నుంచి వచ్చాను. గత 10 సంవత్సరాలుగా మేము తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్లో కెప్టెన్గా విధులు నిర్వహిస్తున్నాము. గతంలో మాకు 7,800 రూపాయలు శాలరీ వచ్చేది. ఇప్పుడు 8,400 రూపాయలు వస్తుంది. ఇప్పుడున్న నిత్యావసర వస్తువులు కానీ, గ్యాస్ ధరలు కానీ, తర్వాత ప్రతి స్కూల్ ఫీజులు కానీ, ఇలాంటివన్నీ కూడా మేము ఈ జీతాలతో పనిచేయలేకపోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము అతి తక్కువ జీతంతో పనిచేస్తున్నది ఒక తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ కెప్టెన్ సోదరుడు మాత్రమే. ఈ వైద్య ఆరోగ్య శాఖలో మేము అతి తక్కువ జీతంతో
కుటుంబ పోషణ చాలా భారంగా మారుతుంది మాకు. టెండర్ మారినప్పుడు కూడా ప్రతిసారి మాకు న్యాయం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాలు చెబుతున్నాయి, కానీ మాకు ఎలాంటి న్యాయం జరగడం లేదు. ప్రభుత్వాలు ప్రైవేటు రంగ సంస్థలకి టెండర్ అప్పచెప్పడము, ఆ ఎంఓయూలో వాళ్ళు ఏం రాసుకుంటున్నారో తెలియదు, అది మాత్రం బయటికి వెల్లడించడం లేదు. మాకు శాలరీస్ మాత్రం గతంలో ఎప్పుడు పెంచుతామని గత ప్రభుత్వాలు చెప్పారు. ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ గురించి గొప్పగా చెప్తారని మేము ఆశించాము, కానీ మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేదు. ఇప్పటి నుంచైనా ఒక ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి మాకు కనీస వేతనాలు చెల్లించి ప్రభుత్వము తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ సోదరులందరినీ న్యాయం చేయాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ.